అక్టోబర్ 11వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా దడుచుకుంటారు. ఇక అక్టోబర్ 11వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఏం జరుగుతుంది, అలానే మధ్యాహ్నం 2 తర్వాత సింహరాశి వారికి జరిగేది తెలిస్తే ఎందుకు దడుచుకుంటారు అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోని పూర్తిగా చూస్తే కూడా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. ఉద్యోగ సమస్యలు, వ్యాపారం సమస్యలు, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి, మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి. అక్టోబర్ 11వ తారీఖు శనివారం రోజున ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం 2 తర్వాత కొన్ని వీరు దడుచుకునేటటువంటి అంశాలు అనేవి బయటపడతాయి. వీరు దడుచుకుంటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక అక్టోబర్ 11వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క సింహరాశి వారికి ఎలాంటి జాతకాలు ఉన్నాయి, అలానే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే ఈ సింహరాశి వారికి అక్టోబర్ 10వ తారీఖు అలానే అక్టోబర్ 11వ తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరిగి తెలిస్తే ఎందుకు దడుచుకుంటారో తెలుసుకుందాం. అయితే ఈ సింహరాశి వారికి తప్పకుండా కూడా ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని సమస్యలు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక సింహరాశి వారి యొక్క జాతకం గురించి పూర్తిగా కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి ఇక సూర్యుడు. సూర్యుడు ఈ రాశికి అధిపతి కనుక సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు వీరు పొందాలి అనుకుంటే ప్రతిరోజు కూడా సూర్యునికి ఆద్యం సమర్పించాలి. సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే తప్పకుండా ప్రతి నిత్యము కూడా ఉదయం లేవగానే సూర్యుడికి ఆద్యాన్ని సమర్పిస్తే గనక వీరి తలరాతే మారుతుంది అని చెప్పుకోవచ్చు. వీరికి ఖచ్చితంగా కూడా తలరాత మారుతుంది, దశ అనేది మారుతుంది, దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం అనేది 100% కూడా కలిసి వస్తుంది. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలైతే ఉంటాయి. అలానే అనేక రంగాలలో కూడా వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. చాలా ఉన్నతంగా గొప్పగా జీవించాలి అనేటటువంటి వీరి యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా ఈ సమయంలో అది నెరవేరుతుంది. అయితే సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. నలుగురికి సహాయం చేయాలి అని ఉంటుంది. కానీ వీరికి సొంత వ్యక్తులు అయిన వ్యక్తుల నుండి తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు నమ్మని విధంగానే మీ యొక్క చుట్టూ ఉండేటటువంటి మీ సొంత రక్త సంబంధికులే మీకు ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటారు. మీరు ఎవరిని అయితే నమ్మి ఉన్నారో వారి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా ఉంటుంది. ఇది వరకు చూడని ఎన్నో రకాల కష్టాలను కూడా మీరు చూసి ఉన్నారు. అతి చిన్న వయస్సు నుండే చాలా కష్టపడటం, చాలా సంపాదించటం, ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని దాటుకొని వెళ్ళటం, ఎదుటి వ్యక్తులు ఎన్ని రకాలుగా మిమ్మల్ని అణిచివేయాలి అని చూసినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఏదో ఒక సమస్యలో తోచి వేయాలి అని చూసినా వాటన్నింటికీ కూడా భయపడకుండా ధైర్యంగా ఎదురెళ్ళి మీకంటూ ఒక సత్తాను చాటుకొని మీ జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకుని ఉన్నవారు చాలా మంది. అయితే కొంతమంది ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి ఉంటారు. అంటే ఎంతో కష్టపడి
ఉన్నతంగా ఎదిగిన వ్యక్తులు కొంతమంది అయితే, ఇక ఈ సింహ రాశి వారు ఎదగాలి అనేటటువంటి తపనతో, ఇంకా ఇంకా ఎదగాలి అనేటటువంటి తపనతో కష్టపడుతూ ఉన్నటువంటి వ్యక్తులు మరికొంతమంది. అయితే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఒకటి రావాలి అన్నా, మీరు ఏ పని చేసినా అందులో మీకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలను మీరు చేరుకోవాలి అనుకుంటూ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా కూడా మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది మీది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే మీ ఏదైతే కోరిక, ఒక ఉద్యోగం చేయాలి అని, ఒక వ్యాపారం చేయాలి అని, లేదా మీరు ఇంకా ఏదైనా ఉన్నతంగా జీవించాలి అనేటటువంటి మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ దానికి తగినటువంటి హార్డ్ వర్క్ చాలా అవసరం. మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తారో ఆ హార్డ్ వర్క్ మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచుతుంది. మీకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థాయిలను ఇస్తుంది. సమాజంలో కూడా మీకు గుర్తింపు ప్రత్యేకంగా ఉంటుంది. ఇక కష్టపడితే ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. అయిన వ్యక్తుల నుండి ఎన్నో రకాల కష్టాలు, అంటే సొంత వారే కదా అని నమ్మి ఏవైనా రహస్యాలు చెప్పటం కానీ, డబ్బుని ఇవ్వటం కానీ, ముఖ్యంగా ఎవరికైనా ఆర్థిక పరంగా మీరు అంటే మీ దగ్గర ధనం ఉంటే గనక, డబ్బు ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా కూడా హెల్ప్ చేసేటటువంటి వ్యక్తిత్వం ఈ యొక్క సింహ రాశి వారిది. వీరి దగ్గర డబ్బు ఉంటే గనక తప్పకుండా ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ఆ ఆపద నుండి ఆదుకోవాలి అని చూస్తారు. కానీ ఇది మీకు కొన్నిసార్లు అసలు కలిసి రాకపోవచ్చు. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే డబ్బుని ఇతరులకు ఇచ్చి ఉన్నారో మీరు ఇచ్చినంత నమ్మకంతో వారు ఉండకపోవచ్చు. మీకు మళ్ళీ సమయానికి తిరిగి మీ యొక్క ధనాన్ని చెల్లించకపోవచ్చు. మీరు ఎవరి దగ్గర అయితే ధనాన్ని తీసుకున్నారో వారికి మీరు ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా మీకు తిరిగి డబ్బు రాకపోవచ్చు. అది మొండి బాకీలుగా తయారు కావచ్చు. కాబట్టి మీరు ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా డబ్బుని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కూడా షూరిటీ సంతకాలు కావచ్చు, అలానే మీరు తప్పకుండా కూడా ఒక బాండ్ పేపర్ వంటివి ఏదో ఒకటి, ఒక స్ట్రాంగ్ విలువైనటువంటి ఒక ఆధారాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు ఖచ్చితంగా మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాల్సి ఉంటుంది. అలానే ధన సహాయం అనేది ఎవరికి పడితే వారికి చేయకూడదు. కొంతమంది నిజాయితీగా సహాయాన్ని పొందాలి అనుకుంటే మరికొంతమంది అవినీతిగా సహాయాన్ని పొందాలి అనుకుంటారు. డబ్బు విషయంలో ఎవరికి కూడా జోక్యాన్ని మీరు చేసుకొనివ్వకూడదు. డబ్బుకు సంబంధించినటువంటి విషయాలలో ఎవ్వరి యొక్క ప్రమేయం అనేది ఉండకూడదు. మీరు ఏదైనా ఒక పని చేస్తే అది మీ సొంతంగా నిర్ణయాలను తీసుకోండి. అంతే తప్ప ఎదుటి వ్యక్తుల సలహాలు సూచనల మేరకు మాత్రం మీరు నడుచుకోవద్దు. మీ సొంత నిర్ణయాలను మాత్రమే తీసుకోండి. మీ సొంతంగా మాత్రమే మీరు పనులను చేయండి. అంతే తప్ప ఎదుటి వ్యక్తుల యొక్క సలహాలు, ఉచిత సలహాలు, సూచనలు తీసుకొని దానివల్ల మీకు ఎలాంటి మంచి అనేది ఉండకపోవచ్చు. కాబట్టి చాలా ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీరు ఎదుటి వ్యక్తుల యొక్క సహాయాన్ని మీరు చాలా తక్కువగా పొందుతూ ఉంటారు. మీకు మీరే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇంకొకరి యొక్క హెల్ప్ అనేది లేకుండా జీవించగలగాలి లేదా జీవించగలుగుతామనే నమ్మకం, ధైర్యం వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నమ్మకమే వీరిని ఒక మంచి స్థాయిలో నిలబెడుతుంది కూడా. ఈ సింహ రాశి వారు చాలా అంటే చాలా సున్నితమైన మనస్తత్వులు. వీరు చూడటానికే గంభీరంగా ఉంటారు, కానీ చాలా సున్నితమైన మనస్సుని కలిగి ఉంటారు. ఎదుటి వ్యక్తులు ఏ కారణంగా బాధపడినా సరే కానీ వారి బాధకి మాత్రం వీరు కారకులు కారు. ఎదుటి వ్యక్తులు బాధపడుతూ ఉంటే ఆ యొక్క బాధ నుండి వీరు వారిని విముక్తి పరచటం కోసం చాలా రకాల సమస్యలనైనా ఎదుర్కొంటారు. ఈ సింహ రాశి వారికి ముఖ్యంగా అయితే అంటే మీకు ఏదైనా బిజినెస్ ఉంది అనుకోండి, లేదా ఏదైనా మీరు మంచి మార్గంలో సంపాదిస్తున్నారు, దాని గురించి మీరు అందరితో చెప్పాలి అనుకుంటారు, నిస్వార్థంగా ఉంటారు మీరు. కానీ ఎదుటి వ్యక్తులు అలా నిస్వార్థంగా ఉండరు. చాలా అంటే చాలా స్వార్థపరులై ఉంటారు. మీరు ఏదైతే సహాయం చేశారో ఆ సహాయాన్ని మీకే బెడిసి కొట్టేలాగా చేస్తూ ఉంటారు. వారు మీతో పైకి నవ్వుతూ సంతోషంగానే మాట్లాడతారు, కానీ మళ్ళీ ఎటువైపు నుండి వెన్నుపోటు పొడుస్తారో కూడా తెలీదు. అలా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా ధైర్యవంతులు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా నమ్మకం, అంటే ఎదుటి వ్యక్తులను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.
వారు ఎలాంటి వారు అనేది ఆలోచించరు. అంతర్గతంగా ఎలా ఉన్నారో వీరికి తెలియదు. కానీ ఎదుటి వ్యక్తులని నమ్మి డబ్బులు ఇవ్వటం, అలాంటి ఎదుటి వ్యక్తులను నమ్మటం అనేది వీరికి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమయంలో మాత్రం మధ్యాహ్నం 2 తర్వాత మంచి శుభవార్తలు రాబోతూ ఉన్నాయి. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అత్యంత ఉత్తమమైనటువంటి లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంపత్య జీవితాన్ని నిలబెట్టుకోవటం కోసం ఎన్ని రకాల సమస్యలను అయినా వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్ని రకాలైనటువంటి కష్టాలను అయినా సరే ఎదుర్కొంటూ ఉంటారు. అలానే అన్యోన్యంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. వీరి యొక్క సమస్యలు అన్నీ కూడా ఎక్కువగా ఏ సమస్యలు ఉన్నా వాటన్నింటినీ కూడా తొలగించుకునే తెలివితేటలను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు. వీరి తెలివితేటలు అంతా ఇంత కాదు, చాలా ఎక్కువగా ఉంటాయి. వీరికి ఉన్నటువంటి తెలివితేటలకి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా బలవంతులు, చాలా ధైర్యవంతులు. అలానే వీరు ఒక్కసారి ఏదైనా అనుకుంటే అది సాధించి తీరుతారు. ఈ సమయంలో ఈ రాశికి అధిపతి అయినటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంది సింహ రాశి వారికి. అయితే వీరికి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వీరు ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలానే వీరు ఏ కార్యాలయంలో పనిచేస్తున్నా, ఏ రంగాలలో ఉండే వారికి అయినా సరే కానీ చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. అయితే ఎదుటి వ్యక్తులను ఎక్కువగా నమ్మకూడదు. మీరు డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచించాలి. ఆచితూచి డబ్బుని ఖర్చు చేసుకోవాలి. డబ్బుని వృధాగా ఖర్చు చేయటానికి ఏమాత్రం కూడా మీరు ముందు అడుగు వేయకూడదు. డబ్బు అనేది ₹1 ఖర్చు పెట్టినా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. అలానే మీరు ఏ పని చేసినా ఆ పనిలో సక్సెస్ అనేది రావాలి అంటే ఎవరితో కూడా మీరు మీ యొక్క సక్సెస్ని కావచ్చు, మీరు చేస్తున్న పనిని కావచ్చు, బిజినెస్ని కావచ్చు, ఎవరితో కూడా చెప్పుకోవద్దు. మీరు ఇలా ఎవరితో ఏదైనా చెప్పుకుంటే వారి యొక్క దృష్టి దోషం, నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదృష్టి కారణంగా మీరు ఎదగలేకపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా సరే అనుకుంటే గనక మీరు అనుకున్నది నెరవేరాలి అన్నా సరే మీ యొక్క రాశికి అధిపతి అయిన సూర్యుని యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. ఈ సూర్య భగవానుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి అనుకుంటే ప్రతినిత్యం ఆద్యం సమర్పించండి. సూర్య భగవానునికి ఆద్యాన్ని సమర్పించండి. ఇలా మీరు ఆద్యాన్ని సమర్పించటం ద్వారా మీకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అంతేకాకుండా శుభవార్తలు ఎక్కువగా వింటారు. మీకు ఏదైతే ఆటంకాలు ఉన్నాయని అనుకుంటున్నారో, ఏ విషయంలో అయితే ఆటంకాలు ఉన్నాయని అనుకుంటూ ఉన్నారో ఇప్పుడు అలాంటి విషయంలో ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. అలాంటి విషయంలో మీరు ఖచ్చితంగా కూడా ఆటంకాల నుండి బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు. ఇలా మీకు వ్యాపార పరంగా చూసుకుంటే గనక చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారంలో అభివృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి అనేది ఈ సమయంలో మీరు కష్టపడితే ఇంకా పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సింహ రాశి వారికి. ఇక మీరు ఎవరికైనా సహాయం చేయటంలో చాలా ముందుంటారు. మీపై ఉండే ఏవైనా దోషాలు కావచ్చు, ఏవైనా జాతకాలు కావచ్చు, మీ జాతకంలో గ్రహ బలం లేకపోవటం కావచ్చు, ఇలాంటివి ఏవైనా ఉంటే ఈ సమయంలో వాటిని తొలగించుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా మనకి ఏవైనా గ్రహాలు అనుకూలించకపోయినా, గ్రహాల యొక్క చెడు ప్రభావం ఉన్నా సరే మనం జీవితంలో ఎదగలేము. కాబట్టి ఇలా మనం జీవితంలో ఎదగకపోవటానికి మన గ్రహాలు అనేవి కారణం. ఈ గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ప్రభావమే ఉంటే మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాము. అలానే సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు. ఇక మన జీవితంలో మన ఎదుగుదలని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు. ఏ చెడు ప్రభావాలు కూడా మనల్ని ఆపలేవు అని చెప్పుకోవచ్చు. దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావాల వల్ల మనం జీవితంలో ఖచ్చితంగా కూడా ఎదగలేము. ఆ చెడు ప్రభావాలు తొలగిపోవాలి అంటే మనకు గ్రహాలు అనుకూలించాలి. ఇక ఈ సూర్యుని యొక్క అనుగ్రహం మీపై ఉండాలి. దానితో పాటు
ఇక గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడానికి ప్రయత్నించాలి. దానికోసం సింహరాశి వారు పసుపు రంగు దుస్తులను పేదవారికి దానంగా ఇవ్వాలి. మూగ జీవులకి, పక్షులకి ఆహారంగా ఏవైనా ఆహార పదార్థాలను పెట్టాలి. అలానే పేదలకి దాన ధర్మం చేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా జాతకం అనేది పూర్తిగా మారుతుంది. ఎన్ని రకాల చెడు ప్రభావాలు ఉన్నా, ఏ గ్రహం అనుకూలించకపోయినా, చివరకు శని దేవుడు మీపైన ఆగ్రహంగా ఉన్నా, శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి. ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ 11వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత 2 శుభవార్తలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీకు ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళటం కానీ, లేదా ఉద్యోగ బదిలీ జరగటం కానీ, ఎప్పటి నుండో మీరు జరగాలి అనుకుంటున్న ట్రాన్సాక్షన్స్ జరగటం కానీ, అలానే మీరు ఏదైనా సరే ఒక మంచి పని చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నా సరే ఆ పనిలో ఏదో ఒక ఆటంకం ఉంది అనుకున్నారు అనుకోండి, ఆ ఆటంకం తొలగిపోవటం కానీ, అంతేకాకుండా ఈ సమయంలో మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందటం కానీ, ఇదివరకు మనస్సు అనేది ప్రశాంతంగా లేని వ్యక్తులకి ఈ సమయంలో ప్రశాంతమైన వాతావరణం దొరకటం కానీ, ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో కలిసి లేదా స్నేహితులతో కలిసి సరదాగా గడపటం కానీ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక తెలుసుకున్నారు కదా, అక్టోబర్ 11వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే మధ్యాహ్నం 2 తర్వాత వీరికి ఎలాంటి శుభ ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.